హలో అండి. నేను ఈరోజు ఒక మంచి ఫ్రై ఐటెము అదే దొండకాయ ఫ్రై అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి దొండకాయ అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. అది కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి. సో, ఈ వీడియోలోనైతే నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను. సో, వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. హాఫ్ కేజీ దొండకాయలను నేను సన్నగా ఇలా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయి, ధనియాల పొడి, ఒక 3 టేబుల్ స్పూన్స్ బేసన్ అయితే కలుపుకున్నాను అనమాట. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రాసెస్ అనేది అర్థమవుతుందనమాట. మనకు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇలానే పెడతారు దొండకాయ ఫ్రై. అసలు నా ఫ్రై ఐటము మీరు తిన్నట్టయితే దొండకాయ నచ్చని వాళ్ళకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. సో, వీడియో ఎండింగ్ వరకు చూసి కంపల్సరీ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను కంపల్సరీ షేర్ చేసుకుంటాను. స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, ఫ్రైలు, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్లు ఏవైనా కానీ మీకు కావాల్సిన వంటకం నాకైతే కామెంట్ చేస్తే నేను కంపల్సరీ చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఈ విధంగా మనము అన్నీ కలిపేసుకున్నాక వేడి వేడి నూనెలో వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి దొండకాయలని. ఇలా వేయించుకోవడం వలన అందులో ఒగరు అనేది పోతుంది ఫ్రెండ్స్. సో, అందుకే తినని వాళ్ళు కూడా తింటారనమాట. నార్మల్గా మనం మామూలుగా టమాటా వేసి అట్లా వండుకుంటే అస్సలు బాగుండదు దొండకాయ. ఇట్లా చేసి చూడండి మీరు ఫ్రై, చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా కొంచెం ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్, చివరి వరకు అయితే చూడండి. ఓకేనా? ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె పోసుకోవాలి. ఫస్ట్ పోపు కోసము వేడి అయ్యాక అందులోకి ఒక పిడికడన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. గుప్పెడు అంటాం కదా మనము. ఒక 4 స్పూన్స్ వైజ్గా చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె కాగాక. ఎందుకంటే ఫస్టే మనము జీలకర్ర ఆవాలు వేసినట్టయితే మాడిపోతాయి. సో, ముందు మనం పల్లీలు వేసినట్టయితే పల్లీలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి వేగడానికి, కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. వేసుకొని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పల్లీలు వేసి చేసి చూడండి. నా ప్రాసెస్లో చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా మంచిగా ఉట్టి దొండకాయలే ఇలా తీసేసుకొని తినేస్తారు వాళ్ళు. మనం పెట్టే వరకు కూడా ఆగరనమాట. చూడండి, పల్లీలు పగిలి అందులో నుంచి కూడా ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు దేనిది దానికే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ రెసిపీలో. ఇలా పల్లీలు వేగాక మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈరోజు నేను పాలకూర పప్పులోకి సైడ్ డిష్గా ఈ కాంబినేషన్ రెసిపీ అయితే చేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను కూరగాయలు తేయగానే ఫస్ట్ దొండకాయలు, కాకరకాయలు అయితే తొందరగా వండేస్తా ఫ్రెండ్స్. ఆ రెండు మనకి పండిపోయే వెజిటేబుల్స్ కాబట్టి ఫస్ట్ అవి వండేసుకోవాలన్నమాట. మండే, ట్యూస్డే అట్లా. తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ ఒక 2 రోజులైనా ఉంటాయి కాబట్టి అవి వండుకోవచ్చు మనము. థర్డ్ ప్రిఫరెన్స్ అయితే బీన్స్కి ఇస్తాను నేను. ఎందుకంటే అవి కొంచెం బూజు వచ్చేసినట్టు అవుతాయి కదా. అసలే కూరగాయలు కాస్ట్లీ. సో, నేనైతే ఇలాగా ప్రాసెస్ సెట్ చేసుకుంటాను అనమాట. తర్వాత ఇదే నూనెలోకి పల్లీలు వేగాయి ఫ్రెండ్స్. వేగాక ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు అయితే వేసుకోవాలి మనము. వేసుకొని 2 పచ్చిమిర్చి ఇట్లా పొడుగ్గా చీల్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో. ఇంకా మనం ఈ దొండకాయలలో కారం ఏమీ యాడ్ చేయొద్దు, బేసన్లో వేస్తాం కాబట్టి ఆల్రెడీ. ఒక ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు, ఒక రెబ్బ వేసేసుకొని ఇట్లా వేయించేసుకోవాలన్నమాట. తాలింపు వేయించేసుకొని మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అవ్వగానే మళ్ళీ 1 స్పూను సాల్ట్ వేసేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ దొండకాయ బేసన్ ఫ్రై రెడీ అయినట్టే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా కంపల్సరీ వీడియో చూడంగానే ఇంట్లో దొండకాయ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు. అసలు ఇంకా ఫిదా అయిపోతారు అనమాట. ఫ్యాన్ అయిపోతారు ఈ దొండకాయ ఫ్రైకి నా ప్రాసెస్లో చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కంప్లీట్గా మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వావ్! నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటే. ఒకలాంటి స్మెల్ కూడా రిలీజ్ అవుతుంది అందులో నుంచి లాస్ట్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా అయితే ట్రై చేయండి ఒకసారి. వీడియో ఫుల్ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.